ఆకలి అంటే ఈ రకం ఆ రకం ఆకలి కాదు, అసలు సిసలైన ఒక ISI మార్క్ ఆకలిని మనం ఇప్పుడు చూడబోతున్నాము. బాబు ఆకలి రామ్మ. చిన్న చూపు చూస్తే ఎందులోని నీకు నేను తీసుకోను, నా సంగతేంటి తెలుసుకోవా. ఏమిటయ్యా ఇది? నేను ఎంచుకున్న స్కిట్ ఏంటి, వేసిన క్యారెక్టర్ ఏంటి, మీరు వేసిన పాట ఏంటి, ఏంటయ్యా ఇది? మా ఆకలే. ఓ ఇన్వాల్వ్. మంచి పాట ఏంటి? గుండె పిండకురా ఆకలని ఏడ్చి నన్ను ఏడిపించకురా, గర్భగుడి లాంటి అమ్మ ఒడి పాము పడగైందిరా. ఒకప్పుడు నేను చాలా ఫేమస్ సెలబ్రిటీ, సినిమాలు టీవీలు ఎడతెరిపి లేకుండా చేస్తూ ఉండేదాన్ని. కానీ ఇప్పుడు నా గొంతు మూగబోయింది, చేడబోయింది. చూసావారా? టచ్అప్ వాళ్ళు కూడా నా మీద పంచులేస్తున్నారు. ఆకలే. అబ్బా హలో మేడం, వెనుకొచ్చి టచ్అప్. అయినా ఇప్పుడు టచ్అప్ ఎందుకురా? తాజ్ మహల్ లేకుండా ప్రేమనండి, మేకప్ లేకుండా సుమగారిని చూడగలవేంటి? నువ్వు క్యారెక్టర్ లోంచి బయటకు వచ్చేస్తున్నావు. నేను క్యారెక్టర్ లో నుంచి బయటకు రాలేదు, మీరే క్యారెక్టర్ లో నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఇది స్కిట్ లో డైలాగే. ఈ స్కిట్ లో డైలాగా? రే ఏంట్రా ఇది? అమ్మా ఆకలే. నువ్వేంట్రా మరి క్యారెక్టర్ లోనే ఉన్నావు? ఆడు క్యారవాన్ లో నుంచే బయటికి రాలేడు, క్యారెక్టర్ లో నుంచి ఇంకేం బయటకు వస్తాడు? రమేష్ గారు, మీరు గనక స్కిట్ లో ఇన్వాల్వ్ అవ్వకపోతే మిమ్మల్ని నేను హర్ష అని పిలిచేస్తాను. హర్ష అని పిలిచేస్తారా? పర్లేదులే, సుమా అని పిల్లేదుగా. అసలు నేను ఈ స్థితికి రావడానికి గల కారణం ఏంటో చెప్తుంటే ఇందాక మీరు ఇంటరప్ట్ చేశారు గానీ ఇప్పుడు వినండి. అసలు ఏం జరిగిందంటే, నాకు డెలివరీ అయింది. నర్స్ వచ్చి పండంటి మగబిడ్డ పుట్టాడమ్మా నీకు అంటే, పండు ఆపిల్ పండు అనుకున్నాను కానీ అది నేరేడు పండు అయింది. అయినా నాలో ఉండేటువంటి తల్లి ప్రేమతో వాడి వైపు చూసి బాబు అంటే వాడు అమ్మా ఆకలే అన్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత వాడికి అన్నప్రాసన పెట్టాం. అదిగో చూడు. ఆడెంత ముద్దుగా పాకుతున్నాడు, ముద్దుగా నాకుతున్నాడో చూసారా? ఆ పాకడం మా ఇంటి వరకు ఆగలేదు, పక్కింటికి, ఎదురింటికి, పక్క వీధికి, ఆ పక్క వీధికి వెళ్ళింది. మమ్మల్ని వీధుల్లో నుంచి వెలివేసేశారు. దరిద్రం వదిలేసింది. ఆ తర్వాత అమ్మా ఆకలే. తర్వాత ఏం జరిగింది? అమ్మా ఆకలే. ఇదే జరుగుతూ ఉంది నాయన. వీడిని ఎలాగైనా వదిలించేయాలని చెప్పి పెళ్లి చూపులు ఒకటి ఏర్పాటు చేశాను. అక్కడికి వెళ్ళి బాగుందా అని అడిగాను. కరబుందిగా ఇక్కడ 2 ప్లేట్లు చెప్పి 4 ప్లేట్లు తీసుకెళ్దాం. ఆ తర్వాత ఏం జరిగింది? అమ్మా ఆకలే. ఓరి నాయన, తర్వాత ఏం జరిగింది? వీడి ఆకలి తీరటం లేదు. ప్రొడక్షన్ హౌస్ ఎక్కడికైనా తీసుకెళ్లి ఫుల్ సినిమా ఫుడ్ పెట్టిద్దామని చెప్పి రాఘవేంద్రరావు గారి సినిమా షూటింగ్ కి తీసుకెళ్లాను. అవునా? ఆ రోజు ఆయన చాలా ప్రశాంతంగా మంచి రొమాంటిక్ సాంగ్ పళ్ళు పూలతో తీస్తూ ఉన్నారు. అవునా? అబ్బా. ఆ తర్వాత ఏమైందో తెలుసా? ఏమైంది? అక్కడ ఉండేటువంటి పళ్ళు మొత్తం వీడు తినేశాడు. అక్కడి నుంచి ఆయన పళ్ళరసం మానేసి భక్తిరస చిత్రాల్లోకి వచ్చేసాడు. రాఘవేంద్ర గారే? అవును, ఆయన భక్తిరస చిత్రాలు తీస్తున్నారు, పళ్ళు మానేశారు అంటే పళ్ళు దొరకక అన్నారు. వీడు పళ్ళు మొత్తం నమిలేసి ఆయన అలాంటి సినిమాలు తీస్తున్నారు. ఆ తర్వాత ఏం జరిగింది? అమ్మా ఆకలే. నన్ను కూడా తినేయరా, దరిద్రం వదిలిపోతుంది. అమ్మో తప్పు అలా అనకూడదు. అమ్మ అంటే దేవత సమానం. అమ్మ ఉంటే అడుగు తినైనా పెడుతుంది, అమ్మ లేకపోతే మనం అడుక్కోవాలిగా. అంతేగాని నా మీద జాలితో కాదు. మనిషిన్నోడు ఎవడైనా మిమ్మల్ని చూసి జాలి పడతారా? నేను భోజనం చేసి 15 రోజులు అయింది తెలుసా? రాజీవ్ భోజనం చేసి 30 రోజులు అవుతుంది. నాన్న ఆకలే. శాంతం ఆయన్ని కూడా నాకేసాడు పాపం. వీడిని తీసుకెళ్లి అనాథాశ్రమంలో జాయిన్ చేయొచ్చు కదా. ఆ ముచ్చట తీరింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడు ఆకలే అంతే, అనాథాశ్రమం అనాథ అయిపోయింది.
ఏదన్నా గుళ్ళో వదిలేయచ్చు కదా. తిరుపతికి తీసుకెళ్ళాను నాయన. అబ్బా ఏడుకొండల వాడు. ఆ బయట ఉండేటువంటి ఆ ఏనుగు తొండంలో నుంచి అరటిగెల మొత్తం లాగేస్తూ ఉంటే ఆ ఏనుగులన్నీ ఈ ఏనుగుని తరిమేశాయి. ఈ ఏనుగుని తీసుకెళ్లి డైరెక్ట్ అడవుల్లో వదిలేస్తే ఒక పని అయిపోద్దిగా. అక్కడ వదిలితే వీడు అడవి ఆగలే. ఆ మధ్య అడవులు అంతరించిపోతున్నాయని వార్త వచ్చింది కదా. అవునవునవును, నేను కూడా విన్నా. అడవుల్ని నరికేయడం వల్ల కాదు, వీడు కొరికేయడం వల్ల. అవునా? మొత్తం ఆ తర్వాత ఏం కొరికేస్తాడు, నాకు జరిగింది? కూడా అలాగే కొరికేస్తాడు. ఎక్కడ ఏమండి బండ నా కొడుకు మీ కొడుకేనా? ఏమో ఆలోచించుకొని చెప్తా. దొరికినట్టుగా ఏది పడితే అది కొరికేస్తున్నాడు, తినేస్తున్నాడు కదంటాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను రా, దొరికినట్టుగా తినకూడదు అని. అడుక్కొని తినాలి నాన్న. అడుక్కొని తిన్నానికైనా అడు తిన్నది పండు కాయో కాదండి. ఇదిగోండి నా బొచ్చు తినేసాడు అంటాడు. ఏరా జుట్టు తినేసావా, అరిగిందా? ఎలా పెంచారండి వాడిని? అమ్మా ఆగలే. నేను పెంచలేదండి వీడిని, వీడే ఇలా పెరిగాడు. ఇంకా అమ్మా ఆకలి అంటున్నాడు. ఇలా పెరిగి కూడా ఇది ఒకటి మీకు తిన్నాయి. అయ్యో మీకు పర్వాలేదా? మీకు అసలు జాలే లేదా? చూసావారా వాళ్ళందరూ నన్ను ఎన్ని మాటలు అంటున్నారు. నీ వల్ల ఈ పొట్టోడు, ఈ గుండోడు అందరూ నన్ను ఎన్ని మాటలు అంటున్నారు రా. ఇప్పుడు ఇంకేం మిగిలిందిరా మనకి అసలు? మీరందరూ నన్ను తిట్టారు కదా, నేను వెళ్ళిపోతా. అయ్యో, ఎక్కడికి? ఒరేయ్, ఒరేయ్, వద్దురా. ఆత్మహత్య మహాపాపం రా, చావకూడదురా. నేనేం ఆత్మహత్య చేసుకోవట్లేదు, తిన్నానుకుంటుందేమో అని వెళ్తున్నాను మమ్మీ. నువ్వు చేసుకోలేదా? పద, నేనే చూస్తాను రా. వెళ్ళు, వెళ్ళు, పక్కన నిలబడి. అర్థమైందిగా ఇలాంటి కొడుకుంటే ఎన్నెన్ని కష్టాలు.